షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుడు మనందరినీ ప్రేమించి ఈరోజు ఇచ్చిన వాక్య భాగంను ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఈ యొక్క వాక్యము యూట్యూబ్లో షేర్ చేయబడుతుంది. మీరందరూ కూడా దాన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు విన్నట్టుగానే మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా దీన్ని షేర్ చేసి అనేక మంది ఈ వాక్యం వినే అవకాశమును కల్పించి ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అనగా ఆయన స్వభావం మార్పు లేనిది. ఆయన అల్ఫా ఒమేగా, ఆది అంతము, ఆ యొక్క మొదటి చివరి అన్ని దశలను కూడా ఎప్పుడు కూడా ఆయన స్వభావము ఒక్కటే, మార్పు లేనిది. ఎందుకు చెప్పు? దీనికి ఉదాహరణగా ఒక మాటను మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు, మీరు నాశనం అవ్వలేదు. కారణం ఏంటంటే యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఒకవేళ నేను మార్పు ఉన్నవాడినైతే మీరు ఈ పాటికి జీవముతో ఉండేవారు కాదు. నేను మార్పు లేని వాడిని కాబట్టి నేను మొట్టమొదటి మీ అందరి గురించి ఏమి కోరుకున్నానో దానిని నెరవేర్చే వరకు నేను నా యొక్క స్వభావ మార్పు లేనిదిగానే ఉంటుంది. మీరందరూ కూడా, మీలో ఎవరు కూడా నశించిపోకూడదు. అందరూ కూడా జీవము గల నన్ను తెలుసుకుని ఆ యొక్క నిత్య జీవంలోకి ప్రవేశించాలని ఆయన యొక్క చిరకాల వాంఛను బట్టి మనం అందరం కూడా లయము కాకుండా, నాశనము కాకుండా ఉన్నాము. కేవలము ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క వాక్యంలోనే ఈ యొక్క సారాంశం అంతా కూడా మనకు కనపడింది. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఒకవేళ మన నీతిని బట్టి ఆయన మనల్ని రక్షించవలసి వస్తే గనక మనలో ఎవ్వరికి కూడా రక్షణ అనేదే లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి పరిశీలించి చూస్తున్నాడంట నీతిమంతుడు ఎవరైనా ఉన్నారేమో అని. ఉదాహరణ, మనం బియ్యంలో రాళ్ళు ఏరుతామా, రాళ్ళు బియ్యం ఏరుతామా? బియ్యంలో రాళ్ళు ఏరుతాం. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఒకటి ఉంటుంది. అలాగే ఈ లోకంలో విశ్వాసుల పరిస్థితి, భక్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే బియ్యంలో రాళ్ళన్న కొద్ది కనపడదు, కానీ ఇక్కడ లోకంలో పరిశుద్ధులు మాత్రమే ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ కూడా బుద్ధిగా దారి తప్పి ఆ యొక్క మరణంలోకి వెళ్ళిపోతున్నారు. నిత్య జీవనానికి వెళ్ళవలసిన అందరూ కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తుంటే యెహోవానైన నేను మార్పు లేను కాబట్టి యాకోబు సంతతి వారైన మీరు లయము కావలేదు. కేవలము ఆయన నీతిని బట్టి మాత్రం మనం అందరం కూడా రక్షించబడ్డాము. ఆయన నీతిని బట్టి మనము రక్షించబడ్డాము, మనకి నిత్య జీవం వచ్చింది. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథము 47వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడినైనా యెహోవానగు నేను మొదటి వాడును, కడవారితోనూ ఉండువాడును. ఆయన అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుని, జీవము గల దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం అతిశయపడాలి, గర్వపడాలి తప్ప మన స్థితిని బట్టి లేకపోతే మన స్టేటస్ని బట్టి ఆ యొక్క అతిశయం అనేది మనలో రాకూడదు. కాబట్టి నా ప్రియమైన సహోదరుల, కీర్తనకారుడు 102వ కీర్తన 7వ వచనం అంటాడు కదా, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. మన సంవత్సరాలకు అంతం చెప్పుకోవచ్చు, లేకపోతే నెలలో అంతం చెప్పుకోవచ్చు, వారానికి అంతం చెప్పుకోవచ్చు. కానీ ఆయన సంవత్సరాలకు, నెలలకి, రోజులు దేనికి కూడా అంతం లేదు. క్యాలెండర్ అనేది ఆయనకి లేదు. అంత గొప్ప స్వభావం ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఏకరీతిగా ఉన్నవాడికి డేట్స్తో లేకపోతే సంవత్సరాలతో పని. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే మన కేవలము ఆయన యొక్క ప్రేమ, ఆయన దయ, ఆయన జాలి మాత్రమే. ఎందుకని చెప్పుకోవచ్చు అంటే, ఈ మాటలు ఆయన ఆది నుండి ఏ స్వభావంతో ఉన్నాడో, మన మీద ఏ వాంఛను కలిగి ఉన్నాడో, మనం అందరం కూడా రక్షించబడాలని ఏ చిత్తము, ఏ ప్లానింగ్తో ఉన్నాడు, ఇప్పటికి కూడా అదే చిత్తము, అదే కోరిక. కాబట్టి
అటు రీతిగా మనమందరం కూడా ఆయన కలిగినందుకు మనమందరము సంతోషంతో ఆయన స్తుతించి ఆరాధిద్దాం. నీవు ఏకరీతిగా ఉండవాడు, నీ సంవత్సరములకు అంతం లేదు. ఈరోజు చెప్పుకున్న ఈ యొక్క మాటల్లో చాలా గొప్ప మాట నాకు నచ్చింది ఏంటంటే, యెహోవానే నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారిని మీరు లయము కాలేదు. కేవలం ఆయన నీతిని బట్టి ప్రియులారా మనం అందరం కూడా రక్షించబడ్డాం. ఆ రక్షణ మనం అందరం నిలబెట్టుకుందాం. నిత్యము ఆత్మలో బలపడదాం. ఈ లోకాశల నుండి శరీరకారులు వేరుపరచబడదాం. పాపం అనేది పాపపు ఆలోచన అనేది మనలోకి రాకుండా ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆలోచనలతో, ప్రార్థనతో, వాక్యంతో, స్తుతి ఆరాధనతో నిత్యము ఆయన యొక్క మహిమలో మనం అందరం ఉండాలని, ఆ యొక్క ఆలోచనలు మనందరం కలిగి ఉండి జీవపు వెలుగును ధరించుకున్న వారు మేము ఉండాలి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరి మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క మాటలను దేవుడు మన ఆత్మలో స్థిరపరిచి బలపరిచి నాటింపచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నాయన నిన్న నేడు మీరు ఒక్కటి రీతిగా ఉన్నారు దేవుడు ప్రభువా. మీరు మార్పు లేని దేవుడు తండ్రి. నాయన మొదటివాడు మీరే, కడపటివారు మీరే, ఆది అంతం మీరే తండ్రి, అల్ఫా ఒమేగా మీరే ప్రభువా. ఆయన మార్పు లేని ఆ స్థితి, మార్పు లేని స్వభావం వల్లనే మేము ఈనాటికి జీవంలో ఉన్నాం ప్రభు. మారు మనసు పొందాం, రక్షణలో నడిపించబడ్డాం కేవలం నీ నీతిని బట్టి ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు వాక్యం బిడ్డల జీవితాల్లో నాయన ఉన్న పాపమును, చీకటిని తీసివేసి నీ జీవపులతో నింపండి ప్రభు. నాయన స్వస్థత కలిగి చేయండి, ఆత్మలు బలం దయచేయండి, నాయన ధైర్యం పుట్టించండి తండ్రి ప్రభు. బిడ్డల జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.